ఇక్కడ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో కానీ బ్రిటిష్ ఇండియాలో జరిగినటువంటి భారత స్వాతంత్ర్యోద్యమంతో కానీ ఆర్ఎస్ఎస్కు అణువంత సంబంధం లేదు. బ్రిటిష్ ఇండియాలో ఆర్ఎస్ఎస్ తెల్లదొరల సేవలో తరించిన సంస్థ. దాని సైద్ధాంతిక గురువు సావర్కర్ అండమాన్ జైలు నుంచి తెల్లదొరలతో బేరమాడుకొని లేఖలు రాసి తనను తాను తప్పిపోయిన కొడుకులాగా అభివర్ణించుకొని తెల్లదొరలకు తప్పిపోయిన కొడుకుగా భావించండి అని విన్నవించుకొని తల వంచి సాగిలబడి రాజీపడి బయటికి వచ్చిన వ్యక్తి సావర్కర్. హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు. ఆయన స్వయం సేవకులను ఎవరినీ కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొనవద్దని దిశానిర్దేశం చేశారు. ఈ విషయం ఆ తర్వాత సరసంచాలకుగా పనిచేసిన గోల్వల్కర్ స్పష్టంగా బహిరంగంగా చెప్పారు. అంతేకాదు, గోల్వల్కర్ చేసిన పని ఏమిటి? బహిరంగంగానే ప్రకటన చేశారు. భారతీయ యువత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని తమ జీవితాలను వృధా చేసుకోవద్దు అని పిలుపునిచ్చారు. అంతటితో ఆగలేదు, బ్రిటిష్ సైన్యంలో చేరమన్నారు. బ్రిటిష్ సైన్యం చేస్తున్న పని ఏమిటి? స్వాతంత్రోద్యమకారుల మీద ఉక్కుపాదం మోపుతోంది, అణిచివేస్తోంది, దాడులు చేస్తోంది, దౌర్జన్యాలు చేస్తోంది. అలాంటి సైన్యంలో భారతీయ యువతను చేరమని చెప్పి గోల్వాల్కర్ పిలుపునిచ్చాడు. ఇది ఆర్ఎస్ఎస్ చరిత్ర, తెల్లదొరల సేవలో తరించినటువంటి చరిత్ర. ఇది దేశద్రోహం తప్ప మరొకటి అవుతుందా? తెలంగాణలో వాళ్ళ ఛాయలే లేవు. అలాంటి ఆర్ఎస్ఎస్ ఈరోజు ఈ పోరాటం గురించి మాట్లాడడం అంటే చారిత్రక సత్యాలను తెమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం, స్వార్థ ప్రయోజనాల కోసం అబద్ధాలు ప్రచారంలో పెట్టడం తప్ప మరొకటి కాదు.